వైసీపీ వైనాట్ 175, నేను సింగిల్గా వస్తా సింహంలో వస్తా అని చెప్పి వైసీపీ అంటుంది. అసలు ఎవరు పోటీలు, ఈ రెండు పోటీలు ఏ పోటీ గెలిచి అధికారం చేపట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఏ పోటీ అయితే ఉందని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జగనే వస్తాడు అనుకుంటున్నాను. మళ్ళీ జగనే వస్తాడు. ఎందుకంటే జగన్ పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడు కానీ, చేయూత కానీ అన్నీ పథకాలన్నీ బాగానే ఉన్నాయి, నెంబర్ 1గా ఉన్నాయి. ఆయన అనుకున్న టయానికి వేస్తున్నాడు, అనుకున్న సమయానికి వస్తున్నాయి. ఆయన 170కి 170 మళ్ళీ కన్ఫర్మ్ అది. మరి అలాగంటున్నప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసి వైసీపీని ఓడించాలని ఎందుకు అనుకుంటున్నాయి? ఇవన్నీ పై మాటలు అన్న, పనికిరాని మాటలు కానీ ఇవన్నీ. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఒక్కటగా పోటీ చేస్తే ఒక లెక్క వద్దుడు, పొత్తు పెట్టుకున్నాడు రాడు. ఒకవేళ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసుంటా, పొత్తు పెట్టుకున్న పోటీ చేసిన కనీసం మంత్రి కన్నా అవకాశం ఉంది ఆయనకి. మంత్రి కన్నా ఎమ్మెల్యే కన్నా అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు ఆయన. సీఎం అన్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడేమో మంత్రి కింద పోటీ చేస్తానంటున్నారు. అసలు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు కళ్యాణ్ అంటే కొంతమందికి లేని వాళ్ళకి చూస్తున్నాడని అందరూ చెప్తున్నారు అన్న. కాకపోతే ఎవరో చూసారేంటో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు చూశారు, చంద్రబాబు నాయుడిని 14 సంవత్సరాలు చూశారు. ఆయన పథకం అసలు ఏది బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారి పథకం ఏది బాగోలేదు. ఆయన ఎలా ఉన్నది అలాగే వదిలేసి కూర్చున్నాడు. కానీ ఇప్పుడు జగన్ గారు 2019లో వచ్చారు. ఆయన వచ్చిన మరుసనాడే పథకాలు మొదలుపెట్టాడు. ఆయన అనుకున్న పథకాలన్నీ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆయనే వస్తాడు. మళ్ళీ కొత్త పథకాలు ఏ వస్తాయో అవి మేము చూస్తున్నాం. టీడీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ పరిస్థితి అయితే ఏముందన్న, ఆయన ఇప్పుడు నోటు మాత్రం మీద ఎన్నైనా చెప్పేస్తాడు. మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఏదీ లేదు. ఆయన పథకంలో ఉన్నప్పుడు మాకు ఆధార్ కార్డులు రాలే, రేషన్ కార్డు రాలే. ఓ జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు ఆధార్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, ఆరోగ్య కార్డులు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అన్నింటికి బాగుంది. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలని ఏం చేయించుకోవాలన్నా 5 లక్షల దాకా పవర్ ఉందంట ఆరోగ్యకి. మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు అది అవకాశం లేదు. మీ నరసాపురంలో ఎలాగుంది పరిస్థితి? నరసాపురం అయితే అన్న వైసీపీగా ఉందన్న, అందరూ వైసీపీయే. మా ఇప్పుడు మా నరసాపురం దాటి మాది విలేజ్ వేస్ట్, మాది ఆదివారం సెంటర్ ఎమ్మెల్యేవి, మాకు వైసీపీగా ఉన్నారు. అక్కడ పరిపాలన బాగానే ఉందన్న. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్ అన్న పథకాలన్నీ బాగానే పెట్టింది, కానీ ఒక ఇల్లు కాడే ఆగింది. అయిందా ఇల్లు కట్టే సమయంలోనే ఆగింది. ఇప్పుడు మొన్న కూడా భూములు మొత్తం రిజిస్టర్ చేసి ఇచ్చాడు, మొత్తం అందరికీ భూమి కూడా రిజిస్టర్ చేసి ఇచ్చాడు. అది మీరు ఏం చేసుకున్నా బాగలేదు, మీరు కట్టుకోకుండా బాగలేదు అన్నారు. ఇప్పుడు ఆయన కట్టించేస్తాడని మేము అదే ఆలోచనలో ఉన్నాం. అది మా దగ్గర అయితే కష్టపడుతున్నాం, పనికి వెళ్తున్నాం, ₹1 సంపాదించుకుంటున్నాం. కానీ మాకు ఇంట్లోనే సరిపోతున్నాయి. ఇల్లు కట్టుకుంటే దమ్ము కూడా మాకు లేదు. బాగా లేబర్లో ఇల్లు కట్టమని మేము ఇప్పుడు బతిమాలుకుంటున్నాం ఆయన్ని. అది దానికోసమే చూస్తున్నాం. అది థ్యాంక్స్ అండి. సార్ గురుగారు నమస్తే. నమస్తే అండి. ఏంటంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ఒక్క పార్టీని ఓడించడం కోసం అని చెప్పి 3 పార్టీలు కలిసాయి. సో 3 పార్టీలు కలిసింది గెలుస్తుందా, లేదంటే ఒక పార్టీ సింగిల్గా వెళ్తున్న పార్టీ? 30 పార్టీ వచ్చినా వచ్చేది వైఎస్ఆర్, జగన్. ఇవన్నీ బొక్కల పార్టీలు అన్నీ. బీజేపీ అయినా దొంగ, డ్యాన్సోడు దొంగ, డ్యాన్సోడు దొంగ. చంద్రబాబు గారు కులపిచ్చి ఎస్సీ వాళ్ళని కలనాడు. ఇప్పుడు ఏదో ఓట్లు వచ్చినాయి కానీ ఎస్సీ వాళ్ళని కలుపుకుంటున్నాడు. వాడి వల్ల ఏమవుదో అవదో, ఏం తగ్గిన 2-3 సీట్లు తగ్గుతాయి కానీ మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ఏ. ఓ ఎస్సీలో కూడా మాసేన రాజేష్ ఉన్నాడు కదా, మనవాడికి పీ గన్నవరం టికెట్ ఇచ్చారు. అంటే బూతులు తిట్టారని చెప్పి టికెట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? టీడీపీ ఇస్తారా? ఎందుకోరు? ఆడికి ఇస్తే ఆడికి అయిపోద్దా? జనాలు వేసేస్తారు ఆడికి, ఎవడాడు? ఇప్పుడు ఎస్సీ నేను మాలోనే నేను వేస్తానా? ఏం ఎందుకు వేస్తాం? ఎవరా వైసీపీ? మాకు మా చిన్నప్పటి నుంచి అది మా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఈయన ఆయన మంచి పనులు చేస్తాను. ఎన్ని పథకాలు ఇస్తున్నాడండి? పథకాలు ఇస్తున్నాడా? మరి ఎందుకు ఇచ్చుకున్నారా? మీకు ఇష్టం లేడు ఆ పథకాలు ఇచ్చుకోకూడదు, ఆ డబ్బులు తీసుకోకూడదు. నాకు వద్దని ఇచ్చేసుకోవాలి. మరి డబ్బులు ఇచ్చుకుని మళ్ళీ ఆయన తిడతామని నువ్వు అవి ఇచ్చుకోకూడదు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే అన్ని పార్టీలకు వేస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకోకూడదు. మీకు ఇష్టం లేనప్పుడు ఆ డబ్బులు అసలు తీసుకోకూడదు. తీసుకుంటే తప్పది. మళ్ళీ తిడతాం ఎందుకు? నువ్వు అన్నం తిన్నా గట్టి తిన్నావా? ఆ డబ్బులు తీసుకుని తిడతావా? ఆ డబ్బులు అసలు తీసుకోకూడదు. అన్నం తిని నిజాయితీ నీతిపడు అయితే నువ్వు దేవుడి మీద భారమేసిన నువ్వు ఆ డబ్బులు అసలు తీసుకోకూడదు. తిడుతున్నాడు. ఎందుకు తిడాలి? మన అందరినా అన్నమే కదా తిన్నా, గడ్డిగా తింటలేదు కదా. అలా చేయకూడదు, తప్పది. నీకు ఇష్టం ఉంటే ఇలా మానే. ఆయనే చెప్పాడు, మీ నేను ఇచ్చిన పథకాలను బట్టి మీరు ఎత్తేయండి అని చెప్పాడు. ఆ మాటకైనా విషయం ఉండదా?
టీడీపీ పార్టీ 40 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ పార్టీ కదండి. మీరు సీనియర్ పార్టీ ఉండేది ఒక్కళ్ళగా గెలవకుండా ఒక్కళ్ళగా పోటీ చేయకుండా అటు జనసేన కొత్తగా వచ్చిన జనసేన పార్టీని ఏదైనా కేంద్రాన్ని సపోర్ట్ చేసుకోవాల్సిన పని ఏంటంటారు? అదేంటంటే ఇక్కడ దగ్గర దమ్ములేదు. దమ్ములు ఎప్పుడేం చేస్తాడు ఇక్కడ చంద్రబాబు దగ్గర దమ్ములేదు. సీనియర్ అయితే 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ వేయదండి నాకు వ్యవసాయంది. రుణమాఫీ చేస్తానని 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు. అది ఆడిచ్చిన డబ్బులు ఆ వడ్డీకి సరిపోయి 3 సంవత్సరాలు ఎలా చేశాడా? ఇస్తున్నాడంటే ఇచ్చేస్తున్నాడు అంతే, వేస్తున్నాడు అంతే. దానికి దీనికి తేడా ఎంత ఉంది? తేడా ఉందా లేదా? మరి ఎవడు మంచోడు ఇందులోని? ఈడ డ్యాన్స్ చేసేవాడు మంచోడా, ఈడు బొల్లోడు మంచోడా? చెప్పండి, మీరే చెప్పండి. మరి అదే అంటున్నాను, నేను అదే అంటున్నాను. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అన్నారు, ఇప్పుడేమో మంత్రి అంటున్నారు. ఆడికి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో కాకినాడ ఎక్కడ ఎంపీ వేస్తాడంట. ఈ ఎంపీ అయితే ఎవడేస్తాడు? అందరూ కాపులు వేస్తారా? ఎస్సీ వాడు బీసీ వాడు వేయాలి కదా. ఎందుకు వేస్తాడు? వేయరు. ఎస్సీ వాడు బీసీ వాడు వేయరు. వాడికి వేయరు. అంతే అంతే. కాపులు పిచ్చాళ్ళు, కాపు ఇచ్చేది వేయరు. వేయరాడికి గెలవడం అయితే కాపులు వేస్తారు. ఎవరైనా ఎస్సీ వాడు కానీ బీసీ వాడు అని డ్యాన్స్ పిచ్చుంటే వాళ్ళు వేస్తారు అంతే. ఏ అధికార ప్రాణి ఎవడేడు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, పాలకులు అసలు ఏ విధంగా ఉందనుకోవచ్చు? 2 సార్లు గెలిచినటువంటి మరలా రామనాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు అధికార పార్టీ వైనాట్ 175 ఉంటుంది, లేదంటే ఆ అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఇంకా పాలకులు ఇంకా ఇలా ఉందంటే కారణం మా శాసనసభ్యులు రామనాయుడు గారు. 2 టైమ్స్ గెలిపించడానికి కారణం ఏంటి అసలు? ఆయన మంచితనం, ఆయన చేసిన కృషి, ఆయన చేసిన అభివృద్ధి. అంటే అభివృద్ధి అంటే ఏం చేశారు? అభివృద్ధి ప్రతిదీ కూడా శ్మశానం అని, వాటర్ ట్యాంకర్ అని. ఇంతవరకు ఒక మంచినీళ్ళకి అయితే 2 కుళాయిలు ఉండి, ఆయన వచ్చిన తర్వాత 6-7 కుళాయిలు అవి ఇచ్చారు. మంచినీళ్ళు కొరత లేకుండా చేశారు. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎవరన్నా సామాన్య మనుషులు వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది మరి? ఇక్కడ పాలకుల్లో చూస్తే మా రామనాయుడు గారు కనీసం చిన్న పిల్లలకి వెళ్ళినా సమాధానం చెప్తారు. ఆయన్ని కలవాలంటే ఎవరిని తీసుకెళ్ళక్కర్లేదు, చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఎవరు వెళ్ళినా కలుపుతాడు. కూర్చోబెట్టి ముందు వాళ్ళు టీ తాగమని టీ ఇచ్చి అన్నీ చేసి ఆయన సమస్యలన్నీ కనుక్కొని పంపిస్తారు. ఇక్కడ వైసీపీ అధికార పార్టీ కదా సార్. మరి అధికార పార్టీ అంటే మరి ఎంతో ధైర్యంగా వైనాట్ 175 అంటుంది. మరి అలాంటి అధికార పార్టీ ఇక్కడ గెలవబోదని అనుకుంటున్నారా? ఇక్కడ సరైన నాయకులు లేరండి. ఇక్కడ మెయిన్ సరైన నాయకులు లేరు. వైసీపీలో ఇక్కడ సరైన నాయకులు లేరు. ఉన్న భేదాలు వాళ్ళు దెబ్బలాడుకుంటూ వీళ్ళు దెబ్బలాడుకుంటాం. ఏదో కౌర్సీన్ గారికి ఇక్కడ ఈయనకి ఇచ్చారు, కౌర్సీన్ గారికి ఇచ్చారు, ఆయన చూసుకున్నారు. మళ్ళీ ఆయన తీసేశారు, ఇంకొకరు వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు 6 నెలలకి 7 నెలలకి సంవత్సరానికి మారిపోతామే తప్ప వాళ్ళు సరైన క్యాండిడేట్ లేదు. సరైన గ్రామం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడితే క్యాండిడేట్ ఎదగటం కష్టం కదా. అలాగే ఇక్కడ ఎలాగైనా రామనాయుడు గమ్మన నాయకుడు అది తిరగలేదు. ఈయన ఈ పార్టీయే కాదు, టీడీపీనే కాదు, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకు తిరగలేదు. ఇండిపెండెంట్గా వేసినా గెలిచే అవకాశం ఉంది. గురుగారు, అసలు ఏంటి మీ పాలకుల పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే ఏముందండి, ఇంకంతా ఆ పక్కన వైఎస్ఆర్ వచ్చింది, ఇక్కడేమో తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఏమీ లేని పరిస్థితి అంతే. ఇంకెవరేం చేయలేదు. అప్పుడు రామనాయుడు గారు 2 సార్లు గెలిచారు కదా. అవునండి. మరి ఇప్పుడు 3 సార్లు గెలుస్తారంటారా? గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకున్నాయి? ఎందుకంటే ఆయన అంటే చిన్న పెద్ద అన్నది కాకుండా, అంటే కులం కోసం కాకుండా, మామూలుగా పేదోళ్ళు గొప్పవాళ్ళు అని కాకుండా ఆయన తిరిగి చేసిన రోజులో నేను పాలకొల్లు ఎక్కువ డెవలప్మెంట్ ఆయనే చేశాను. అవునండి. అప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత అసలు ఏం చేయలేదా? వైసీపీ వచ్చిన తర్వాత పాలకొల్లుకి పెద్ద ఏమీ అవ్వలేదండి. అంటే అవుతాక అవునీ కానండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ కాబట్టి ఏమీ లేదండి. అప్పుడు కౌర్ శ్రీనివాస్ గారికి ఇచ్చారండి. కౌర్ శ్రీనివాస్ గారికి ఇస్తే అప్పుడు పెద్దగా ఏమీ స్పందన ఏమీ లేదండి. కౌర్ శ్రీనివాస్ గారు కూడా అంత అలా తిరిగి చేసింది ఏమీ లేదండి జనాల్లో. ఇక్కడ పాలకొల్లు వైసీపీ వెనకబడడానికి కారణం ఏంటి? ఈ వెనకబడడానికి కారణం ఏంటంటే అంత స్వార్థం ఎక్కువ. రాజకీయ నాయకుల్లోనే బాగుపడుతున్నారు తప్ప అది ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని సరిచేద్దాం అన్నది ఏమీ లేదండి. ప్రజలకు పంచడం లేదండి మెయిన్ లేదండి. రామనాయుడు గారు అయితే అప్పుడు ఆయన చేసిన రోజులోనే అండి, గెలిచినప్పుడు కూడా ఏంటంటే ఇంటింటికి వచ్చి ఎవరు కనీసం చిన్నపిల్లాడు పేదోడు పుట్టినరోజు జరిగినా
వచ్చి వాళ్ళ ఇంటికాడ చేయగలిగిన రోజులు ఉన్నాయండి. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఏ పార్టీ వస్తుందంటారు? వైసీపీయా లేదంటే టీడీపీయా? టీడీపీ రావచ్చండి. టీడీపీ రావచ్చు, ఎందుకని? అంతే అభిమానం అలాంటిది కదా. అంటే అభిమానం అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి కదా. మూడు కలిసినాయండి. ఇంక జనసేన అంటే జనసేన కోసం మనం మాట్లాడుకోకూడదండి. ఎందుకంటే జనసేన రాదండి, రాదు. నేను ఒకవేళ తెలుగుదేశం తరపున రామనాయుడు గారి తరపున మాట్లాడుతున్నానే తప్ప నేను ఆ లెక్కల్లో మాట్లాడతలేదండి. మన పాలకొల్లు కోసం మీరు అడిగారు కాబట్టి పాలకొల్లు ఏంటంటే ఎక్కువ శాతం రామనాయుడు గారే రావచ్చు. ఓవరాల్గా ఈ లెక్క పాలకొల్లు తీసేయండి. ఓవరాల్గా తీసుకుంటే అవతల అయితే జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చండి. ఎందుకంటే ఆయన చేసిన కూడా మంచి పనులు ఉన్నాయండి. ఇక్కడ ఎమ్మెల్యే పక్షంలో అయితే ఈయన చేసినవి పాలకొల్లు పరారకంగానే, ప్రయాణం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అక్కడ మంచి పనులు చేశారండి. ఏంటంటే కొన్ని నీటిల్లో ఇచ్చేసిన కొన్ని నీటిలో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది పొందారండి. అంటే నేను పొందకపోయినా చూసినంత మట్టికి నేను అడిగినంత లెక్కల్లో ఇప్పుడు డబ్బు లెక్కలు లేకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని అనేక విధాలుగా బాగుపడ్డ వాళ్ళు బాగున్నారండి. అదొకటి ప్లస్ అమ్మఒడి ఒకటి, విద్యా దీవెన ఒకటి, అవి మంచి పథకాలండి. కనమ ఇంకా ఆటో వాళ్ళకి ఇచ్చిన ఇంక ఇవన్నీ వేస్ట్ అనుకోండి. వేస్ట్ అయినా కాకపోతే ఆయన చేసిన కొన్ని రాంగ్ స్టెప్లు ఉన్నాయి, కొన్ని మంచి పనులు ఉన్నాయండి. ఓకే, నమస్తే. లోకలేనా? లోకల్ పాలకొల్లుకి ఒక 5 కిలోమీటర్ మాది మట్టపురం. అసలు ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉన్న పరిస్థితి? ఇప్పుడు 2 టైమ్స్ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తారా లేదంటే వైసీపీ గెలుస్తారా? టఫ్గా ఉంటుంది ఇద్దరికి కూడా. ఎందుకు అలాగంటే ఇది వరకు మరి ఎవరు చేయలేదు సీఎం గారు, ఇప్పుడు జగన్ గారు చేసినట్టుగా. దానివల్ల నేను వైసీపీ పార్టీ అయినా మనోడు చేసినట్టుగా ఎవరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా. దాని గురించి టఫ్గానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఏంటి ఇంక చేయలేదంటే ఏముంది, ప్రతి ఇంటికి చేశాడు, ప్రతి కుటుంబానికి కూడా. ఇప్పుడు చేయూత, ఆసరా, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అతను నవరత్నాలే కాకుండా చెప్పినవే కాకుండా ఇంకా బోల్డ్ చేశాడు, ఎక్స్ట్రాలు కూడా చేశాడు. ఆవిడ ఇప్పుడు మరి కొత్త అయిన వస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మరి ఈయన కూడా నేను ఇంకా చేస్తానని చెప్తున్నాడు. బస్ ఫ్రీ అంటున్నాడు, చదువుకునే వాళ్ళకి ఏదో నెలకి 3,000 ఇస్తా అంటున్నాడు, నేను 15,000 ఇస్తా అంటున్నాడు. మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చిస్తాడు చంద్రబాబు నాయుడు కూడా? అది ఏమి లేదండి. ఏది ఎలా ఉన్నా లేబర్ని దగ్గర నుంచి చూసినాడు జగన్మోహన్ రెడ్డి. అది లేబర్ని కావాల్సి మాకు ఏదవుతే మాకు అనవసరం, లేబర్ కావాల్సినవి అందరికీ కూడా నీకు పథకాలు పెట్టి ప్రతి ఇంట్లోకి మీకు పథకాలు అందజేసి చూస్తాడండి. ఇంకెవరు కావాలండి? అంతే అంతే పని చేసి. పార్టీని ఓడించడం కోసం 3 పార్టీలు కలుస్తున్నాయి, ఎందుకండి? అవన్నీ కామన్. ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ నేను సీఎం అన్నాడు, ఈ వేళ ఏమో బీజేపీతో కలుపుకుని పార్లమెంట్కి వెళ్తున్నా అంటున్నాడు. అంటే రాష్ట్రంలో పార్టీ నగ్గదు కదా, నగ్గకపోతే నాకు ఏ మంత్రి ఉండదు, కేంద్రంలో ఎలాగ పార్టీ నగ్గుతుంది, ఏదో మంత్రి ఇస్తారో అలా అన్నయ్య. అంటే పార్టీని అమ్మేసుకుని అతను ఒక ఎంపీ, ఒక మినిస్టర్ గురించి పార్టీని అమ్మేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని. అదే విధిగా తమ్ముడు కూడా ఒక రాష్ట్రాన్ని వదిలేసి రాష్ట్రాన్ని అందరూ నమ్ముకుని ఉన్నారు, ఏదో చేస్తాడని పవన్ కళ్యాణ్. ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మానేసి నువ్వు మళ్ళీ నేను కేంద్రానికి వెళ్ళిపోతాను, ఎంపీ పోటీ చేస్తా అంటే ఎవరు నమ్ముతారండి? ఎన్ని పార్టీలు వచ్చినా ఏముండదు. 175 కాకపోయినా ఇదివరకు వచ్చి సీట్లు రాకపోయినా సీఎం మట్టుకు జగన్మోహన్ రెడ్డి సహజ సమస్య లేదు. అదే ఓకే.